హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం పప్పు ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఒకసారి బాగా కడుక్కోవాలి. కడుక్కొని 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇలా మూత పెట్టుకొని 4 విజిల్స్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఇలా 4 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకుందాం. ప్రెషర్ మొత్తం పోయే వరకు ఉంచుకొని మూత తీసి చూద్దాం. రెడీ అయిపోయిందండి. కరెక్ట్గా 4 విజిల్స్ అయితే మనకి పప్పు కరెక్ట్గా ఉడికిపోతుంది. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని మళ్ళీ అదే కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం. త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ పోపులు వేసుకుందాం. పోపులు లైట్గా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. వేసుకొని వేగిన తర్వాత తాలింపు పప్పులో వేసుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.